మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులు దేవసహాయం, రమేష్, రాజుని అదుపులోకి తీసుకున్నారు. బైక్ మెకానిక్ శివకుమార్ గౌడ్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. నిందితుల నుంచి 17 బైకులు రికవరీ చేసి రిమాండ్కు తరలించారు. మనకి పోలీస్ స్టేషన్ ఏదైతే కంప్లైంట్స్ ఇచ్చారో కంప్లైంట్స్ ఇచ్చి బేసిక్గా కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ మనకి గట్టి రావడం జరిగింది. ఎవరు దేవసహాయం, రమేష్ కలిసి మన్నే రాజు కనుక హ్యాండ్ ఓవర్ చేస్తే అతను తీసుకెళ్లి లింగంపేటలో, నిజామాబాద్ డిస్టిక్ లింగంపేటలో ఉన్న శివకుమార్ ఇవ్వడం జరుగుతుంది. ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నంబర్ ప్లేట్లు మార్చి ఇంకా ఏదైతే సిమిలర్ బైక్, ఫర్ ఎగ్జాంపుల్ షైన్ బైక్ పోతే ఆ షైన్ బైక్ చేసిస్ నెంబరు, ఇంజిన్ నెంబర్ కూడా మార్చారు. ఇది ఐడెంటిఫై చేయడం డిఫికల్ట్ టాస్క్. అయినా వాళ్ళంతా ఇది కూడా మార్చి వాటిని వేరే వాళ్ళకి అమ్మటం, ఇదే ఒరిజినల్ బండి అన్నట్టు అమ్మటం జరిగింది. సో మా వాళ్ళు మంచి ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని అప్రహెండ్ చేశారు, నేరస్తులు పట్టుకున్నారు. గుడ్ జాబ్. అగైన్ వన్స్ అగైన్ విజయ్ డిటెక్షన్ ఇన్స్పెక్టర్కి, వినాయక్, శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్, ఆర్మీ ఎస్ఐ, సో అదర్ టీమ్ మెంబర్స్ ప్రభాకర్, రవి, తర్వాత రాజశేఖర్ అండ్ లక్ష్మణ్, వీళ్ళందరూ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళకి కన్సర్న్ సుపీరియర్ ఆఫీసర్ కలిసి మంచి రిమాండ్ జరిగింది. ఇదంతా కూడా మా డీసీపీ గారు, బలమైన డీసీ గారు శ్రీనివాసరావు సార్, డీసీపీ గారు మంచి ప్రాపర్గా గైడ్ చేయడం వల్ల ఇటువంటి మంచి డిటెక్షన్ జరిగింది. సో ఇవి ఏ పోలీస్ స్టేషన్ ఉందో ఒక మాట చెప్తాను. ఇది జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో 8 బైకులు పోయి, అదేవిధంగా సోరారం పోలీస్ స్టేషన్ 4 బైకులు,